కొట్లాడుకోవద్దు ఇంకా. హాయ్, హలో, నమస్తే, అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందనాస్ లైఫ్. దిస్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ వీడియో అండి. కొండల్లో లోయల్లో నా ప్రయాణం అనమాట, 300 కిలోమీటర్ల పైన. సో మనం మొత్తం కొండలన్నీ దాటేసి ఫుజీరా, షార్జా, కల్బా, మలేహ మొత్తం అన్ని దాటేసి వచ్చేసాం. ఇక్కడ ఒక చిన్న ఊరు ఉంది బోర్డర్ దగ్గర అనమాట. అల్ఫుజైరా రోడ్ వచ్చేసింది. ఇంకా అదంతా సముద్రం అనమాట, దూరంగా కనిపించేదంతా. షార్జా, కల్బాలో హ్యాంగింగ్ గార్డెన్స్ చూసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒమన్ బోర్డర్ అనమాట అండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అల్ హఫియా మౌంటైన్ కన్జర్వేషన్ సెంటర్ అనమాట ఇది. డైవర్షన్ రోడ్ మొత్తం సముద్రం ఆనుకుని ఉన్న ఊరు ఇదంతా. ఇక్కడ ఫోర్ట్ ఉంది ఏదో చిన్నది. సముద్రానికి ఆనుకొని ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా ఫుజీరా ఎమిరేట్లోకి వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. మంచి మంచి భవనాలతోటి చాలా అందంగా ఉంటుంది. ఇంత దూరాన్ని కొండల్లో లోయల్లో ఈ సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ ఊరికి ఇంత మంచి మంచి ఇల్లులు ఉన్నాయి కదా. ట్రాన్స్పోర్టేషన్ కూడా అంతే బాగుంటుందండి. ఎందుకంటే మంచి రోడ్స్, అందరికీ కార్స్, ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళడానికైనా వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు. అండ్ ఇక్కడికి రావడానికి అయితే నాకు చాలానే టైం పట్టింది. మధ్యలో ఆగడం వల్ల ఇంకా ఎక్కువ లేట్ అయిపోయింది. మొత్తం ఇది ఇండియా రోడ్లో ఉందన్నమాట. అన్ని రాళ్ళు, వంకర, ఒకటే రోడ్డు, అటు ఇటు కూడా వెళ్ళడానికి రావడానికి. ఓకే, ఇది కొండల మధ్యన అనమాట. కాలువలో నీళ్ళు ఇంకా వర్క్ జరుగుతుందన్నమాట. వస్తున్నాయి బుజ్జి బుజ్జి బండ్లన్నీ. వీటితో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అదంతా కాలువ పక్కన చూసారా, రాళ్ళన్నీ ఎండిపోయి సూపర్గా ఏం లేవు, నీళ్ళు లేవు. వర్షాలు వస్తే ఈ లోయలన్నీ మునిగిపోతాయి. అండ్ నీళ్ళతోటి చాలా బాగుంటుంది ఈ ఏరియా. అలాగే కొంచెం ప్రమాదం కూడా. అండ్ ఇదేమో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఫుజైరా ఫ్రీ జోన్ అనమాట. చాలామంది కార్మికులు ఇక్కడ పని చేస్తారు. ఇంకా ఇది బోర్డర్కు ఉన్న ఏరియా ఇంకా చాలా వరకు వర్క్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న కొట్లు ఉన్నాయన్నమాట. చిన్న కెఫ్టేరియా ఉంది ఇక్కడ. టీ తాగుదామని ఆగాం. దీనికి కూడా మంచి పేరు పెట్టారండి. సో ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. చాలా రకరకాల కంపెనీస్ అన్నీ కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు చూసిన ఫ్రీ జోన్ ఫుజైరాకి చెందిందనమాట. చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇంకా మనం అల్ హయాల్ డ్యామ్ చూడాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. టీ బ్రేక్ అయిపోయింది కాబట్టి. సో చాలా గ్రీనరీ ఉంది ఇక్కడ. మీట్ దిస్ లవ్లీ బ్యూటీస్ హియర్. కమ్. రండి చిన్న పిచ్చిల్లారా. ఇంకా కొట్లాడుకోవద్దు ఇంకా. ఓకేనా, బాయ్ బాయ్. చాలా పీస్ఫుల్గా ఉన్నాయి రోడ్లన్నీ. పెద్దగా ట్రాఫిక్ కూడా ఏమీ లేదు ఇక్కడ. అన్నీ గవర్నమెంట్ కట్టించిన ఇల్లులు అనమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద బంగళాలు కట్టించారు. సో మనకి సొసైటీ భూములు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు ఎలా ఉంటాయో ఇక్కడ వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు అన్నమాట. చూసారు కదా, ఇన్ని ఫెసిలిటీస్ తోటి. ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే గంటన్నర పడుతుంది రోడ్డు పైన. అందరికీ కార్లు ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీగా కట్టించి ఇచ్చిన ఇల్లులు అన్నమాట. సో ఫుజైరాలో ఉన్న ఈ కాలనీస్ చూసారు కదా, మొత్తం అన్ని విల్లాసే. బ్యూటిఫుల్ విల్లాస్, అన్నీ సిమిలర్, సేమ్ అనమాట. యూనిక్గా అన్నీ అందరికీ సేమ్ మోడల్, సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ మెటీరియల్. అట్లాగా మొత్తం అన్నీ ఇవే ఇల్లులు. చూడండి, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్నీ అవే. మొహమ్మద్ బిన్ జయద్ సిటీ. ఫుజైరా దుబాయ్ వెళ్ళిపోవడానికి ఈ మోడల్ వేరు మారిందనమాట. ఇక్కడ ఉన్న విల్లాస్ కొంచెం మోడల్ వేరు ఉంది. బట్ సేమ్ ఒక ఫ్యామిలీకి కావాల్సిన పైన కింద డూప్లెక్స్ బిల్డింగ్స్ అనమాట, విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్.
రోడ్లన్నీ కూడా చాలా డస్టీగా ఉన్నాయి. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అండ్ ఆటోమొబైల్ షాప్స్ అటువైపు ఇటువైపు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కార్స్ ఎక్కువ కాబట్టి స్పేర్ పార్ట్స్ షాప్స్ అని, ఇంకా ఆటోమొబైల్స్ షాప్స్. నెక్స్ట్ ఇది ఒమాన్కి బోర్డర్ కాబట్టి ఇక్కడికి కూడా చాలామంది వచ్చి రిపేర్ చేయించుకుని వెళ్ళటం, పార్ట్స్ కొనుక్కొని వెళ్ళటం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒమాన్ చాలా పెద్ద కంట్రీ, దానికి ఆనుకుని ఉన్న దగ్గరగా ఏది ఉంటుందో అది ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయినా కూడా వాళ్ళు బోర్డర్ క్రాస్ చేసుకుని వస్తూ ఉంటారు. అండ్ చూస్తున్నారా పచ్చిగా కనిపించేవన్నీ కూడా ఫుజైరా ట్యాక్సీలు అనమాట. వాటి కలర్ ఇలా వేరుగా ఉంటుంది. చాలా అందమైన ఎమిరేట్ అండి ఫుజైరా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి బీచెస్తో, మంచి టూరిస్ట్ ప్లేసెస్ తోటి చక్కగా అందంగా ఉంటుంది అనమాట. సో చాలా వరకు ఇంచుమించు ఒక 10 to 15 కిలోమీటర్స్ వరకు అటువైపు ఇటువైపు అన్నీ కూడా ఇవే షాప్స్, ఆటోమొబైల్ షాప్స్, స్పేర్ పార్ట్స్, ఇంకా చిన్న కాఫీ షాప్స్ అలా ఉన్నాయి. ఇక్కడ ఒక నాకు ఇది కనిపించింది సూపర్ మార్కెట్. అండ్ ఎక్కువ ఇక్కడ క్వారీలు అవి జరగటం, ఈ రాళ్ళ పనులు ఎక్కువ జరగటం, ఇక్కడ కార్మికులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అండ్ ఇంత దూరంలో పని చేస్తూ ఉంటారండి. మనం అనుకుంటాం దుబాయ్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఓన్లీ దుబాయ్ అని అనుకుంటాం. కాదండి, ఇలాంటి ఊరులు కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఇంత దూరంలో కూడా మనలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే ఇక్కడ పనిచేస్తూ ఉంటే ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు చాలా కష్టంగా పనిచేస్తారండి ఇక్కడ. ఫైనల్లీ అల్ హల్ డ్యామ్ దగ్గరకు వచ్చాం. సో రూల్స్, కాషన్స్ అన్నీ, రైడర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నీళ్ళు అయితే ఏమీ లేవు, ఎండిపోయినాయి. బ్యూటిఫుల్ వాడి గాడిది నడుచుకుంటూ వెళ్తుంది చూడండి, అక్కడ ఉంది. చూడటానికి ఎవరు రారు, కానీ చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం నీళ్ళతో నిండిపోయి ఉంటుంది. సో బ్యూటిఫుల్ లొకేషన్ చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అటు సైడ్ హెన్నా ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా గోరింతాకు చెట్లు, హెన్నా చెట్లు, అవన్నీ రకరకాల చెట్లు అన్నీ ఉన్నాయి. సో ద అదర్ సైడ్ ఆఫ్ ద డ్యామ్ అనమాట. కిందకి దిగితే చాలా వరకు ఫెన్సింగ్ ఉంది. ఇంకా ఫెన్సింగ్ దాటి కొంచెం ఎదురుకి వెళ్ళిపోతే అక్కడ కార్ పార్కింగ్ ఉంది. సో వీ కెన్ పార్క్ అవర్ కార్ అండ్ ఎంజాయ్ ద వాటర్ వ్యూ వెరీ క్లోజ్లీ, బట్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అసలు చాలా ఎంత అందంగా ఉందో చూసారా ప్లేస్. ఏం చెట్లు తెలియదు కానీ ఇవేమో. సో ఇదొక బ్యూటిఫుల్ వాడి. ఇంకెవరో వచ్చేస్తున్నారు ఇక్కడ. చక్కగా ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఇదిగో గోరింతాకు చెట్టు. ఇది ఇవన్నీ బొడ్డ పెరసకాయలు అనమాట. ఈ కొండల్లో ఎవరో పెంచుతున్నట్టే పెరుగుతున్నాయండి. గోరింతాకు మొక్క చెట్లు చాలానే ఉంటాయి ఇక్కడ ఈ ఫుజైరాలో. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కోసుకుని వెళ్తాను. లోయలోకి వచ్చామన్నమాట. వి కేమ్ వెరీ డీప్ ఇన్ టు ద వ్యాలీ లిటరలీ. దిస్ రోడ్ గోస్ బై లైక్ దిస్ అండ్ దిస్ ఈజ్ ఆల్ వ్యాలీ. లుక్ అట్ దిస్
డ్యామ్ దాటుకుని ఇంకా కొంచెం ఎదురుకి వెళ్ళిపోతే రోడ్డు ఉంది, ఇంకా అది డెడ్ ఎండ్ అనమాట. ఇంకా అక్కడ నుంచి ఏమీ లేవండి, ఇంకా కొండలు ఉంటాయి. నెక్స్ట్ ఎవరితో చూడండి, ఇది మంచి పొలం అనమాట. చక్కగా అక్కడ మళ్ళీ ఉండడానికి చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అక్కడ కూడా పొలాల్లో మన వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి దేవుడిచ్చిన వరం ఏంటంటే ఖర్జూరపు చెట్లు చక్కగా పెరుగుతాయి అనమాట. ఇంకా కన్మవి ఏమన్నా పెంచుకోవాలంటే కొంచెం కష్టం, కానీ పెరుగుతాయి, పర్వాలేదు. మనం ఇంట్రెస్ట్ తోటి పెంచుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ ఇంకా రోడ్ వర్క్ అది జరుగుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాను. సో తిరిగి వచ్చేస్తూ ఉంటే కూడా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదనమాట. వంపులతోటి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఇది వన్ వే రోడ్ కాబట్టి, అంటే సింగిల్ రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి. సో మలుపుల దగ్గర కొంచెం హార్న్ వేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. వాటర్ పంపింగ్ జరుగుతుంది. సన్సెట్ అనమాట ఈ కొండల మధ్యన. అది గాడిద పైకి కూర్చుంది అక్కడ. వీళ్ళకి వాటర్ ఇక్కడ నుంచి పంప్ చేసుకుంటున్నారు, ప్లాంట్స్కి దానికి కావాలి కదా. సో అలా అని చెప్పేసి పైనుంచి వస్తున్నాయి నీళ్ళు. ఎంత మంచి సౌండ్. ఇక్కడికి అలా రోడ్డు మీద నుంచి అలా అలా వెళ్ళిపోతుంది మొత్తం. ఇంకా అక్కడ వరకు ఇదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు ఇంత మంచి నీళ్ళు అనమాట. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గార్బేజ్ ఎలా వేసేసారో చూడండి, చెత్త అంతా. ఇట్స్ వెరీ హారబుల్ అనమాట. లుక్ ఎట్ ద గార్బేజ్. కానీ నీళ్ళు ఎంత ఫ్రెష్ వాటర్ ఉన్నాయి చూడండి. కప్పులు మొత్తం అన్నీ కొండలే, చుట్టూరు అవన్నీ కూడా కొండలే. అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని నేను ఆ రోడ్డు మీద నుంచి వచ్చాను ఇక్కడ వరకు. ఇది ఇక్కడ ఉందన్నమాట దీని స్ట్రీమ్. ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తున్నాయి. సుబ్హానల్లా, లుక్ ఎట్ ద వాటర్. ఇదనమాట ఇలా 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 ఇవంతా పాకుంటూ ఇట్స్ గోయింగ్ టు ద లోవర్ స్ట్రీమ్. అసలు ఈ నీళ్ళు ఎంత బాగున్నాయంటే చాలా చాలా చాలా. చిట్టి చిట్టి కప్పులు ఉన్నాయి చక్కగా. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇవన్నీ రోడ్డు మీదకి ఇలా పారుకుంటూ వచ్చేస్తున్నాయి అనమాట నీళ్ళు. రాళ్ళు చూసారా, రాళ్ళు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంక ఇలా 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 వెళ్ళిపోతున్నాయి అలాగ మొత్తం రోడ్డు అంతా పారుకుంటూ వెళ్ళిపోతున్నాయి. బట్ దిస్ ఈజ్ వెరీ ఫ్రెష్ వాటర్ అనమాట. మొత్తం చివరి వరకు వాటరే. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాడీ అనమాట. రియలీ హ్యాడ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ టైమ్. లుక్ ఎట్ ద మౌంటైన్స్ అరౌండ్ మీ. అసలు చాలా పెద్ద పెద్ద కొండలు. really people must visit if you have time. Please take time, and it's in Fujairah. You will have wonderful time.
again. Thank you so much for watching this video. If you like this video, please do not forget to like and subscribe. People are still coming for the sunset view. ఇంకా చాలా లోపలికి ఉందన్నమాట. You just go cross this Kacha road and you have to go. ఈ పొలాల్లో కొండల్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు చూడండి ఎలాంటి షర్ట్స్ వేసుకున్నారో. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇవి చాలా కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే వేడి ఎక్కువ అండి. రాత్రిపాటు ఈ కొండల గురించి చల్లగా ఉండొచ్చేమో కానీ తర్వాత వేడిగానే ఉంటుంది. సో ఇదంతా చిన్న విలేజ్ అనమాట. మనం ఈ విలేజ్ దాటుకుని వెళితేనే ఈ అల్హయాల్ డ్యామ్ చూడొచ్చు. సో ఎవరికైనా ఏదన్నా కావాలనుకుంటే, అందరికీ మనలాంటి వాళ్ళకి కార్లు ఉండవు కాబట్టి చాలా దూరం నడుచుకుని వెళ్ళాలి షాప్స్కి. అలా మాకు అటువైపు ఇటువైపు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నడుచుకుని వెళ్ళేవాళ్ళు చాలామంది కనిపించారండి. సో కొంచెం దూరం వెళ్తే చిన్న చిన్న షాప్స్ అలా వస్తాయి, దగ్గరలో అయితే మాత్రం ఏమీ ఉండవు. సో అంతా ఎడారి, కొండలు, ఇలాగా చెట్లు దుక్కలు ఉంటాయి. సో ఎవరైనా సరే ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళకి లైఫ్ అంత ఈజీ కాదండి, చాలా కష్టమే. అందరినీ వదిలిపెట్టి వచ్చి ఇలాంటి రిమోట్ విలేజెస్లో, ఇలాంటి కొండల్లో, లోయల్లో, ఇలాంటి దూర ప్రాంతాల్లో, ఎడారిలో, ఒంటల దగ్గర పనిచేసే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఇలాగ క్వారీల్లో మళ్ళీ ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బందేనండి, ఎందుకంటే హెవీ వెహికల్స్ అన్నీ కూడా నడుపుతూ ఉంటారు, మెటీరియల్ అది తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి. సో కష్టమే ఏదైనా కూడా, బట్ ఫ్యామిలీస్ కోసం వాళ్ళంతా సాక్రిఫైస్ చేస్తారు కాబట్టి ప్లీజ్ డూ రెస్పెక్ట్ దెమ్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ యూ. In 800 meters, at the roundabout, take the first exit. ఈవినింగ్ 7 అయిపోతుందండి, సన్సెట్ టైం అయిపోతుంది ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్ టు ఈట్ లైక్ జస్ట్ వీఆర్ ఇన్ హోమ్ అనమాట. ఇంట్లో ఉన్నట్టు కార్లో కూర్చుని తినడం అనేది పెద్ద భాగ్యమే కదా. సో బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ సన్సెట్ అయిపోతూ ఉంది. సో సన్సెట్ చూస్తూ యాపిల్స్ తింటూ లుక్, నేను నా బుజ్జి కారు, నా యాపిల్. వచ్చేయండి మీరు కూడా. ఇప్పుడు స్లోప్ అనమాట, పైకి వెళ్తుంది జూమ్. సో ఫుజీరా వస్తే ఈ కొండల్లో ఈ రోడ్డు మీద 120 స్పీడ్ అనమాట. చిన్న చిన్న కార్లు, చక్కగా రోడ్ ఎలా ఉంటుందో స్పీడ్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా 3 లైన్ రోడ్ అనమాట. సో 1 వే, అటు సైడ్ ఇటు సైడు. చక్కగా సన్సెట్ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా. క్లౌడ్స్, ఈ క్లైమేట్ ఇప్పుడు చాలా కొంచెం క్లైమేట్ చల్లగా ఉందన్నమాట బయట కూడా. ఇందాక మధ్యాహ్నం చాలా వేడిగా ఉండింది. సో పైకి ఎక్కుతున్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు ఎలివేషన్. ఇందాక వెళ్ళినప్పుడు వేరే రూట్లో వెళ్ళాము, ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే రూట్లు అనమాట. అది చాలా లాంగ్ అయింది. అఫ్ కోర్స్ హ్యాంగింగ్ గార్డెన్స్ అవి చూసుకుంటూ మళ్ళీ వాడి అది వెళ్ళి, సో అప్పుడు మనం ఇంటికి వెళ్ళే దారి రెగ్యులర్గా ఫుజీరా వచ్చే దారి అనమాట. సో ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉందన్నమాట, అందుకే మబ్బు మబ్బుగా మస్క కనిపిస్తుంది. హ్యూమిడిటీ ఉంది చూడండి. అదంతా ఇంకా రాసల్ కేమ్, అటు సైడ్ అంతా కూడా రాసల్ కేమ్ అనమాట. ఇది ఇంకా పోయే రోడ్డు. చాలా తేమ ఉందన్నమాట, దీన్ని రుతుబా అంటారు. హ్యూమిడిటీ అసలు బయట నుంచి ఉంటే ఇలాగ 1 నిమిషంలో మనకు మొత్తం ఒంట్లో ఉన్న తేమ అంతా వచ్చేస్తుంది అన్నట్లు ఉంది. బట్ స్టిల్ హ్యాడ్ గుడ్ టైం అనమాట. సో ఇది మధ్య మధ్యలో మీకు బోట్స్ అవి కనిపిస్తూ ఉంటే మీకు తెలుస్తుంటాయి. సో బ్రౌన్, బ్లూ అండ్ గ్రీన్ బోట్స్ అనమాట ఇక్కడ. సో మొత్తం ఈ షేక్ జైద్ హైవే అన్ని ఎమిరేట్స్ని కనెక్ట్ చేసేస్తుంది అనమాట. అది గ్రీన్ బోర్డ్, అది రాసల్ కేమ్ అనమాట. రాసల్ కేమ్ వెళ్ళే రూట్ అదంతా కూడా. షార్జా, కల్బాలో ఉన్న హ్యాంగింగ్ గార్డెన్స్ తర్వాత ఫుజీరాలో ఉన్న వాడి అల్ హయాలు చూసేసి తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఇంకా ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాత
తర్వాత చీకటి పడిపోయింది, ఆకలేస్తుంటే మధ్యలో ఆగి బిర్యానీ కొంచెం తినేసి మళ్ళీ బయలుదేరాం. సో టూ మచ్ ట్రాఫిక్ ఉంది, లిటరలీ వీఆర్ స్ట్రక్. అండ్ బీ కేర్ఫుల్ వైల్ యూ డ్రైవ్ అండ్ మెయింటైన్ distance and stay safe and be happy and hope you will all have a great weekend. Thank you so much for watching this video, and if you are watching my channel for the first time, please do not forget to subscribe, and if you like this video, please do hit like button and do take time to visit all the beautiful places in the UAE. Thank you.